రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఐక్యత, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, గారి నాయకత్వం. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటువంటి రోజు ఈరోజు దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకు తప్పకుండా ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఏదైతే ప్రకటించి మనం ఏ టైంలో ఏ ఎగ్జామ్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా డిఎస్సి మరి టీటీసీ టెట్ అన్నీ కూడా ప్రతి ఉద్యోగాన్ని ఈరోజు ఏ సమయంలో ఇస్తామని చెప్పిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా పరిగి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఏదైతుందో ఆ ఆశ ఈరోజు సాకారం కాబోతా ఉన్నది. అసెంబ్లీలో ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొస్తూ ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉద్యోగాలను క్యాలెండర్ రూపంలో ప్రతి ఏ నెల ఏ ఉద్యోగం ఉంటుందని తెలియజేస్తూ మరి అందరి జీవితాలు వెలుగు నింపినటువంటి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు మరి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మినిస్టర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఇక్కడ పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అందరి సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఈ యొక్క విద్యార్థుల్లో వెలుగు నింపడం. చాలా మంది పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన విషయమని ప్రతి ఒక్కరు దీన్ని హర్షించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రతి ఒక్కరు హర్షించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నిరుద్యోగ యువకులకు తెలంగాణ రాష్ట్ర యువతరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు కూడా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఉస్మానియా నుంచి గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమం లేవట్టి ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను రైతులను ప్రతి ఒక్కరిని నట్టేయడం ఉంచి ప్రభుత్వం వచ్చినా కూడా అమరులైండ్రు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులను ఆదుకుంటాం, రైతులను ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులు గతంలో ఎట్లా ఉండంటే ఎన్నడూ లేని విధంగా చదువుకునేటువంటి విద్యార్థులకు 10th ఎగ్జామ్లో కావచ్చు, టెట్లో కావచ్చు, డిఎస్సి ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలు జరిగినాయి, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు అండగా రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇప్పటికీ నిరుద్యోగులకు చాలా సంతోషం. ఎందుకంటే 30-40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లిలై పిల్లలైనా కూడా ఇప్పటికీ జాబులు లేనటువంటి పరిస్థితి ఈరోజు సాకారం అయ్యింది. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 నెలల ముందు కూడా చెప్పినాం. ఇదే పరిగి చౌరస్తాలో రామ్మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యం లోపల మన హైదరాబాద్లో ఒక మహిళ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే 2 నెలలు ఆగండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అది అండగా ఉన్నది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేస్తూ ఉంది. చాలా సంతోషం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఇంకా ఇప్పుడు పండగ వేసుకోండి, మీరు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాబ్లకు ప్రిపేర్ అయ్యి ఉన్నతం మనం ఏదైతే కళలు కన్నామో ఆ కళలు సాకారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధించుకునే విధంగా కృషి చేయాలని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తాం. ఇది జాబ్ క్యాలెండర్ అనే విషయము ఈరోజు మనకు మనకు రావడం అనేది గొప్ప విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి
సీఎంలకు అందరికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ యొక్క నల్లమల పులిబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ఆశా కిరణంగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క నిరుద్యోగుల యొక్క విషయమైన చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకనంటే జాబ్ క్యాలెండర్ అనగా ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా ముఖ్యంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లను ప్రతి సంవత్సరము డేట్లను ఫిలప్ చేసి అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు ప్రకటించి వాటిని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఫిలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. యూపీఎస్సీలో ఏ విధంగా ఫిలప్ చేస్తారో టీఎస్పీఎస్సీ ద్వారా కూడా అదే విధంగా ఫిలప్ చేసి నిరుద్యోగులకు ముఖ్యంగా మంచి తెలివైనటువంటి వ్యక్తులు ఉద్యోగాల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ సందర్భంలో మన పరిగి విద్యావేత్త ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న కూడా అసెంబ్లీలో ఉండడం మనందరికీ గర్వించదగ్గ విషయం. ఈ విషయం పైన ఆయన కూడా ఒక విద్యావేత్త కాబట్టి ఈ విషయం పైన ఆయన పోరాటం కూడా ఉంది. ఇంతకుముందు మన జోన్ను వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపడానికి ఆయన కృషి కూడా ఎంత ఉంది. ఇది కూడా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాబట్టి ఈ యొక్క నిరుద్యోగులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు.